హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం తెలగపిండి కర్రీ చేసుకుందామండి. ఎన్నో పోషకాలు ఉన్నటువంటి ఈ తెలగపిండి ఈరోజు ఎలా వండుకోవాలో చెప్తాను. అలాగే మనం నువ్వుల నుంచి తీసేటువంటి పిండి తెలగపిండి అని మీ అందరికీ తెలుసు కదా. నువ్వుల్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో దాని నుంచి వచ్చిన తర్వాత పిండిలో కూడా అన్ని పోషక విలువలు ఉంటాయండి. జీరో కొలెస్ట్రాల్తో అలాగే ఎక్కువ ప్రోటీన్లతో మనకి ఈ పిండి అయితే వస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో మనం 2 కప్స్ వాటర్ అయితే వేసుకుందాం. నేను కప్పు తెలగపిండికి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 కప్పు ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి ముక్కలు. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకుని దీన్ని మూత పెట్టి వాటర్ బాయిల్ అవనిద్దాం. అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. తెలగపిండి కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లి అండి. ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపై తీసుకున్నాను నేను. ఇలాగ గుడ్ల కింద కూడా వేసుకోవచ్చు, లేదంటే కచ్చాబచ్చాగా దంచుకుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పక్కన వాటర్ మరుగుతుంది కదా, చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, వాటర్ బాయిల్ అయింది. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం తెలగపిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను కప్పు తెలగపిండి తీసుకుంటున్నాను. కప్ అంటే గ్రామ్స్లో చెప్పాలంటే 150 గ్రామ్స్ అండి. ఇది కప్పుకి 2 కప్స్ వాటర్ చొప్పున తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ తెలగపిండి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో ఉన్న ఇప్పటి నుంచి పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ ఉంటే అడుగంటేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మూత పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ అవనిద్దాము. చూస్తున్నారు కదండి, మనం 15 మినిట్స్ కుక్ చేసిన ఇక్కడ మనకు వాటర్ అనేది ఇంకా ఉన్నది చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలండి, మనకి పడుపడలాడుతూ రావాలి. ఇక్కడ ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నాం. మొత్తం నాకు ఇక్కడైతే 20 మినిట్స్ అలా పట్టిందండి ఇక్కడ ఇది కుక్ అవ్వడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడిలాడుతూ ఉండాలి తెలగపిండి. ఇలా ఉంటే వాటర్ అనేది ఉండదు కాబట్టి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా అయిన తర్వాత మనం దింపేసుకుని పక్కన పెట్టుకుని పోపు అయితే వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇక్కడ కచ్చాబచ్చాగా దంచుకున్నానండి నేను వెల్లుల్లి. గుడ్ల కింద ఉంటే తినరు కదని పిల్లలు ఇలా దంచుకుని వేసుకుంటే రైస్తో పాటు తినేస్తారు. ఇలా దంచుకుని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూను మినప్పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి 3 నుంచి 4 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి తెలగపిండి, దీన్నైతే దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. అంతండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఎక్కడైనా వాటర్ చెమ్మ ఏదైనా ఉంటే మనకి పీల్చేసుకుంటుంది. తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి తెలగపిండి కర్రీ అయితే రెడీ అయ్యిందండి. మనం ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి మన బాడీలో అనుకునేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువ ఏదైనా ప్రోటీన్స్ ఉండేటువంటి పౌడర్స్ అవి తీసుకోవడం, మిల్క్లో కలుపుకుని తాగడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా అధిక ప్రోటీన్లు ఉన్నటువంటి ఇటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా లభిస్తాయి. అలాగే ఏదన్నా ఫుడ్ తీసుకోవాలంటే అది కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది అవి అంటారు. బట్ ఇది జీరో కొలెస్ట్రాల్ అండి. కర్రీలో అయితే ఎటువంటి కొలెస్ట్రాల్ కూడా ఉండదు తెలగపిండిలో, కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. మరి ఇటువంటి హెల్దీ ఫుడ్ మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవసరమే కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.